అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మిత్రులారా, ఈ పుస్తకం పేరు కొత్త అరబీ క్రమం, అరబీ నేర్చుకునే కొత్త విధానం కూడా. ఈ పుస్తకం తెలుగులో మాట్లాడే వాళ్లకు, అరబీ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్లకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలో నుండి మనం ఇంతకుముందు అలిఫ్ నుండి సా వరకు చదివాం, 4 అక్షరాలను చదివాం. ఈరోజు మనం జీమ్ నుండి దాల్ వరకు 4 అక్షరాలను చదువుదాం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ముందుగా దువా చదువుదామండి. రబ్బీ యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్. రబ్బీ యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్. రబ్బీ యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్. ఈరోజు మనం ఈ పుస్తకంలో నుండి జీమ్ నుండి దాల్ వరకు చదువుదాం. ఇఖ్రా వహ్ఫజ్. ఇఖ్రా అంటే చదవండి, వహ్ఫజ్ వ అంటే మరియు, ఇహ్ఫజ్ అంటే కంఠస్థం చేయండి, గుర్తు చేయండి. ఇఖ్రా చదవండి మరియు కంఠస్థం చేయండి. ఇఖ్రా వ ఉక్తుబ్. ఇఖ్రా అంటే చదవండి, వ అంటే మరియు, ఉక్తుబ్ అంటే రాయండి. ఇఖ్రా వ ఉక్తుబ్ చదవండి మరియు రాయండి. దీన్ని హర్కత్ అంటారండి. అక్షరానికి పైన ఉంటే ఫతహా అంటారు. హంజాకు ఫతహా ఉంటే అది ఆ అవుతుంది. దీన్ని కసరా అంటారండి. ఇది కింద ఉంటుంది. హంజాకు కింద కసరా ఉంటే ఈ అవుతుంది. దీన్ని దమ్మ అంటారు. ఇది అక్షరం పైన వస్తుంది. హంజాకు దమ్మ ఉంటే ఊ అవుతుంది. దీన్ని తన్వీన్ అంటారు. అక్షరం పైన ఉంటే ఫతహతేన్ అంటారు. హంజాకు 2 ఫతహాలు ఉంటే అప్పుడు అన్ అవుతుంది. దీన్ని కసరతేన్ అంటారు. ఇది కింద ఉంటుంది. హంజాకు 2 కసరాలు ఉంటే అప్పుడు ఇన్ అవుతుంది. దీన్ని ఉన్ అంటారు. హంజాకు 2 దమ్మాలు ఉంటే పైన ఉన్ అవుతుంది. దీన్ని సుకూన్ అంటారు. ఆగడం కోసం ఈ సుకూన్ను ఉపయోగిస్తారు. ఒక పదాన్ని ఆగేటప్పుడు, ఒక అక్షరాన్ని ఆగేటప్పుడు కానీ, పదాన్ని ఆగేటప్పుడు కానీ సుకూన్ ఉపయోగిస్తారు. దీన్ని సుకూన్ అంటారు. దీన్ని షద్ద అంటారు. షద్ద అంటే 2 అక్షరాలు ఒకేలా ఉన్న 2 అక్షరాలని కలపడం కోసం వస్తుంది. దీన్ని మద్ అంటారు. మద్ అంటే సాగదీయడాన్ని, లాగడాన్ని అంటారు. జీమ్. జీమ్తో జమలున్. జమలున్లో 3 అక్షరాలు ఉన్నాయండి. జీమ్ ఉంది, మీమ్ ఉంది, లామ్ ఉంది. జీమ్కు ఫతహా ఉంది, మీమ్కు ఫతహా ఉంది, లామ్కు 2 దమ్మాలు ఉన్నాయి. జమలున్ అంటే ఒంటె. దీన్ని ఎలా చదవాలంటే జీమ్కు ఫతహా పెడితే జా, మీమ్కు ఫతహా పెడితే మా, అప్పుడు జమా అవుతుంది. లామ్కు 2 దమ్మాలు పెడితే లున్ అవుతుంది. జీమ్ ఫతహా జా, మీమ్ ఫతహా మా, జమా. లామ్ దమ్మతేన్ లున్, జమలున్. జమలున్ అంటే ఒంటె. జమల్. అరబులు ఆగడం కోసం చివరి అక్షరాన్ని సుకున్తో ఆపుతారు, కాబట్టి ఇది జమల్ అయింది. దీన్ని చదివే విధానం ఎలా ఉంటుందంటే జీమ్కు ఫతహా పెడితే జా, మీమ్కు ఫతహా, లామ్కు సుకూన్ పెడితే మల్, అప్పుడు జమల్ అవుతుంది. జీమ్ ఫతహా జా, మీమ్ ఫతహా, లామ్ సుకూన్ మల్, జమల్. జమల్ అంటే ఒంటె. జమలుల్లో ఉన్న అక్షరాలపై 3 అక్షరాలపై ఈరోజు వ్యాయామం చేద్దాం. జీమ్. జీమ్కు ఫతహా పెడితే జా, జీమ్కు కసరా ఇస్తే జీ, జీమ్కు దమ్మా పెడితే జూ. జా, జీ, జూ. జీమ్ ఫతహా జా, జీమ్ కసరా జీ, జీమ్ దమ్మా జూ, జా, జీ, జూ. జీమ్కు 2 ఫతహాలు పెడితే జన్ అవుతుంది. జీమ్కు 2 కసరాలు పెడితే జిన్ అవుతుంది. జీమ్కు 2 దమ్మాలు పెడితే జున్ అవుతుంది. జన్, జిన్, జున్. జీమ్ ఫతహతేన్ జన్, జీమ్ కసరతేన్ జిన్, జీమ్ దమ్మతేన్ జున్. జన్, జిన్, జున్. మీమ్. మీమ్కు ఫతహా పెడితే మా అవుతుంది. మీమ్కు కసరా ఇస్తే మీ అవుతుంది. మీమ్కు దమ్మా పెడితే మూ అవుతుంది. మా, మీ, మూ. మీమ్ ఫతహా మా, మీమ్ కసరా మీ, మీమ్ దమ్మా మూ, మా, మీ, మూ.
మీమ్కు 2 ఫతాలు పెడితే మన్ అవుతుంది. మీమ్కు 2 కసరాలు ఇస్తే మిన్ అవుతుంది. మీమ్కు 2 దమ్మాలు పెడితే మున్ అవుతుంది. మీమ్ ఫతాతేన్ మన్, మీమ్ కసరతేన్ మిన్, మీమ్ దమ్మతేన్ మున్, మన్ మిన్ మున్. లామ్కు ఫతా పెడితే లా అవుతుంది. లామ్కు కసరా ఇస్తే లీ అవుతుంది. లామ్కు దమ్మా పెడితే లు అవుతుంది. లా, లీ, లు. లామ్ ఫతా లా, లామ్ కసరా లీ, లామ్ దమ్మా లు, లా, లీ, లు. లామ్కు 2 ఫతాలు పెడితే లన్ అవుతుంది. లామ్కు 2 కసరాలు ఇస్తే లిన్ అవుతుంది. లామ్కు 2 దమ్మాలు పెడితే లున్ అవుతుంది. లామ్ ఫతాతేన్ లన్, లామ్ కసరతేన్ లిన్, లామ్ దమ్మతేన్ లున్, లన్, లిన్, లున్. జమలున్. జీమ్కు ఫతా పెడితే జా అవుతుంది. మీమ్కు ఫతా పెడితే మా అవుతుంది. అప్పుడు అవి రెండు కలిపి జమా అవుతుంది. లామ్కు 2 దమ్మాలు పెడితే లున్ అవుతుంది. అప్పుడు ఆ పదం జమలున్ అవుతుంది. జమలున్ అంటే ఒంటె. జమల్. అరబులు దీన్ని ఆగడం కోసం చివరి అక్షరానికి సుకూన్ ఇస్తారు. అప్పుడు జమల్ అవుతుంది. జీమ్కు ఫతా పెడితే జా అవుతుంది. మీమ్కు ఫతా, లామ్కు సుకూన్ పెడితే మల్ అవుతుంది. అప్పుడు జమల్ అవుతుంది. జమల్ అంటే ఒంటె. హా. హాతో హకీబతున్. హకీబతున్ అంటే సంచి. హాపై ఫతా ఉంది. కాఫ్కు కసరా ఉంది. యా సుకూన్లో ఉంది. బాకు ఫతా ఉంది. తాకు మర్బూతా తాకు 2 దమ్మాలు ఉన్నాయి. హకీబతున్లో హా ఉంది, కాఫ్ ఉంది, యా ఉంది, బా ఉంది, తా ఉంది. అరబీలో 90% వరకు ఈ తా వస్తుంది. స్త్రీలింగంగా గుర్తించడం కోసం ఈ తా వస్తుంది. తాయే మర్బూతా అంటారు దీన్ని. హకీబతున్. హాకు ఫతా పెడితే హా అవుతుంది. కాఫ్కు కసరా, యాకు సుకూన్ ఇస్తే కీ అవుతుంది. అప్పుడు హకీ అవుతుంది. బాకు ఫతా పెడితే బా అవుతుంది. అప్పుడు హకీబా అవుతుంది. తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది. అప్పుడు హకీబతున్ అవుతుంది. హా ఫతా హా, కాఫ్ కసరా, యా సుకూన్ కీ, హకీ, బా ఫతా బా, హకీబా, తా దమ్మతేన్ తున్, హకీబతున్. హకీబతున్ అంటే సంచి. కానీ ఇక్కడ అరబులు చివరిలో ఈ మర్బూతా తా వస్తే దానికంటే ముందు అక్షరానికి హాతో పలుకుతారు. ఒక చిన్న హా శబ్దంగా పలుకుతారు. హకీబా, హకీబా, హా శబ్దం వస్తుంది. హకీబా అని పలుకుతారు. కాబట్టి దీన్ని హకీబా అని చదువుదాం. హా అక్షరంపై హకీబతున్లో ఉన్న అక్షరాలపై వ్యాయామం చేద్దాం. హా. హాకు ఫతా పెడితే హా అవుతుంది. హాకు కసరా పెడితే హీ అవుతుంది. హాకు దమ్మా పెడితే హూ అవుతుంది. హా ఫతా హా, హా కసరా హీ, హా దమ్మా హూ, హా హీ హూ. హాకు 2 ఫతాలు పెడితే హన్ అవుతుంది. హాకు 2 కసరాలు ఇస్తే హిన్ అవుతుంది. హాకు 2 దమ్మాలు పెడితే హున్ అవుతుంది. హా ఫతాతేన్ హన్, హా కసరతేన్ హిన్, హా దమ్మతేన్ హున్, హన్, హిన్, హున్. కాఫ్. కాఫ్కు ఫతా పెడితే కా అవుతుంది. కాఫ్కు కసరా ఇస్తే కీ అవుతుంది. కాఫ్కు దమ్మా పెడితే కు అవుతుంది. కాఫ్ ఫతా కా, కాఫ్ కసరా కీ, కాఫ్ దమ్మా కు, కా, కీ, కు. కాఫ్కు 2 ఫతాలు పెడితే కన్ అవుతుంది. కాఫ్కు 2 కసరాలు పెడితే కిన్ అవుతుంది. కాఫ్కు 2 దమ్మాలు పెడితే ఖున్ అవుతుంది. కాఫ్ ఫతాతేన్ కన్, కాఫ్ కసరతేన్ కిన్, కాఫ్ దమ్మతేన్ ఖున్, ఖన్, ఖిన్, ఖున్. యా. యాకు ఫతా పెడితే యా అవుతుంది. యాకు కసరా పెడితే ఈ అవుతుంది. యాకు దమ్మా పెడితే యూ అవుతుంది. యా ఫతా యా, యా కసరా ఈ, యా దమ్మా యూ, యా ఈ, యూ. యాకు 2 ఫతాలు పెడితే ఎన్ అవుతుంది. యాకు 2 కసరాలు ఇస్తే ఇన్ అవుతుంది. యాకు 2 దమ్మాలు పెడితే యున్ అవుతుంది. యా ఫతాతేన్ యన్, యా కసరతేన్ ఇన్, యా దమ్మతేన్ యున్, యన్, ఇన్, యున్. బా.
బాకు ఫథా పెడితే బా అవుతుంది, బాకు కసరా ఇస్తే బీ అవుతుంది, బాకు దమ్మా పెడితే బూ అవుతుంది. బా ఫథా బా, బా కసరా బీ, బా దమ్మా బూ, బా బీ బూ. బాకు 2 ఫథాలు పెడితే బన్ అవుతుంది, బాకు 2 కసరాలు పెడితే బిన్ అవుతుంది, బాకు 2 దమ్మాలు పెడితే బున్ అవుతుంది. బా ఫథా తేన్ బన్, బా కసరా తేన్ బిన్, బా దమ్మా తేన్ బున్, బన్ బిన్ బున్. తా, తాకు ఫథా పెడితే తా అవుతుంది, తాకు కసరా ఇస్తే తీ అవుతుంది, తాకు దమ్మా పెడితే తూ అవుతుంది. తా తీ తూ. తా ఫథా తా, తా కసరా తీ, తా దమ్మా తూ, తా తీ తూ. తాకు 2 ఫథాలు పెడితే తన్ అవుతుంది, తాకు 2 కసరాలు ఇస్తే తిన్ అవుతుంది, తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది. తా ఫథా తేన్ తన్, తా కసరా తేన్ తిన్, తా దమ్మా తేన్ తున్, తన్ తిన్ తున్. హాతో హకీబతున్, హాకు ఫథా పెడితే హా, కాఫు కసరా యా సుకున్ పెడితే ఖీ, బాకు ఫథా పెడితే బా హకీబా, తాకు 2 దమ్మాలు పెడితే తున్ హకీబతున్. హా ఫథా హా, కాఫ్ కసరా యా సుకూన్ ఖీ హకీ, బా ఫథా బా హకీబా, తా దమ్మా తేన్ తున్ హకీబతున్. దీన్ని అరబులు హకీబా అని చదువుతారు. తాయే మర్బూత స్త్రీలింగం గల తా వస్తే దాని ముందు అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరంతో పాటు చిన్న హా శబ్దాన్ని కూడా తీస్తారు. హకీబా హకీబా. ఖా, ఖాతో ఖాతమున్, ఖాతమున్ అంటే ఉంగరం. ఖాతమున్లో 4 అక్షరాలు ఉన్నాయి. ఖా ఉంది, అలిఫ్ సుకూన్లో ఉంది, తా ఉంది, మీమ్ ఉంది. ఖాతమున్, ఖాతమున్ అంటే ఉంగరం. దీన్ని ఎలా చదవాలంటే ఖా ఫథా అలీఫ్ సుకూన్ ఖా, ఖాఫ్కు ఫథా పెట్టి అలీఫ్ సుకూన్ ఉంటే ఖా అవుతుంది, అంటే కొంచెం లాగి చదవాలి. ఏదైనా అక్షరానికి అలీఫ్ ఉండి దాని ముందు ఆ అక్షరానికి ఫథా ఉంటే కొంచెం లాగి చదవాలి. ఖాకు ఫథా అలీఫ్ సుకూన్ ఉంటే ఖా అవుతుంది. తాకు ఫథా పెడితే తా అవుతుంది, అప్పుడు ఖాతా అవుతుంది. మీమ్కు 2 దమ్మాలు పెడితే మున్ అవుతుంది, అప్పుడు ఖాతమున్. ఖా ఫథా అలీఫ్ సుకూన్ ఖా, తా ఫథా తా ఖాతా, మీమ్ దమ్మా తేన్ మున్ ఖాతమున్. ఇక్కడ అరబులో ఖాతం అని చదువుతారు ఉంగరాన్ని, అంటే చివరిలో ఆగేటప్పుడు సుకూన్ ఇస్తారు చివరి అక్షరానికి. దీన్ని ఎలా చదవాలంటే ఖా ఫథా అలీఫ్ సుకూన్ ఖా, తా ఫథా మీమ్ సుకూన్ తమ్ ఖాతం అంటే ఉంగరం. ఖా అక్షరంపై వ్యాయామం చేద్దాం. ఖాతమున్లో ఉన్న అక్షరాలపై వ్యాయామం చేద్దాం. ఖాకు ఫథా పెడితే ఖా అవుతుంది, ఖాకు కసరా ఇస్తే ఖీ అవుతుంది, ఖాకు దమ్మా పెడితే ఖూ అవుతుంది. ఖా ఫథా ఖా, ఖా కసరా ఖీ, ఖా దమ్మా ఖూ, ఖా ఖీ ఖూ. ఖాకు 2 ఫథాలు పెడితే ఖన్ అవుతుంది, ఖాకు 2 కసరాలు ఇస్తే ఖిన్ అవుతుంది, ఖాకు 2 దమ్మాలు పెడితే ఖున్ అవుతుంది. ఖా ఫథా తేన్ ఖన్, ఖా కసరా తేన్ ఖిన్, ఖా దమ్మా తేన్ ఖున్, ఖన్ ఖిన్ ఖున్. తా, తాకు ఫథా పెడితే తా అవుతుంది, తాకు కసరా ఇస్తే తీ అవుతుంది, తాకు దమ్మా పెడితే తూ అవుతుంది. తా తీ తూ. తా ఫథా తా, తా కసరా తీ, తా దమ్మా తూ, తా తీ తూ. తాకు 2 ఫథాలు పెడితే తన్ అవుతుంది, తాకు 2 కసరాలు ఇస్తే తిన్ అవుతుంది, తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది. తా ఫథా తేన్ తన్, తా కసరా తేన్ తిన్, తా దమ్మా తేన్ తున్, తన్ తిన్ తున్. మీమ్, మీమ్కు ఫథా పెడితే మా అవుతుంది, మీమ్కు కసరా ఇస్తే మీ అవుతుంది, మీమ్కు దమ్మా పెడితే మూ అవుతుంది. మా మీ మూ. మీమ్ ఫథా మా, మీమ్ కసరా మీ, మీమ్ దమ్మా మూ, మా మీ మూ.
మీమ్కు 2 ఫతాలు పెడితే మన్ అవుతుంది. మీమ్కు 2 కసరాలు ఇస్తే మిన్ అవుతుంది. మీమ్కు 2 దమ్మాలు పెడితే మున్ అవుతుంది. మీమ్ ఫతాతేన్ మన్, మీమ్ కసరతేన్ మిన్, మీమ్ దమ్మతేన్ మున్. మన్, మిన్, మున్. ఖాతమున్. ఖాకు ఫతా పెట్టి అలీఫ్ సుకూన్ ఉంటే ఖా అవుతుంది. తాకు ఫతా పెడితే తా అవుతుంది, అప్పుడు ఖాతా అవుతుంది. మీమ్కు 2 దమ్మాలు పెడితే మున్ అవుతుంది, అప్పుడు ఖాతమున్ అవుతుంది. ఖాతమున్ అంటే ఉంగరం. అరబులు ఆగడం కోసం చివరి అక్షరానికి సుకూన్ ఇస్తారు. దీన్ని ఎలా చదవాలంటే ఖాకు ఫతా పెట్టి అలీఫ్ సుకూన్ ఉంటే ఖా అవుతుంది. తాకు ఫతా మీమ్కు సుకూన్ ఉంటే తమ్ అవుతుంది, అప్పుడు ఖాతం అవుతుంది. ఖాతం అంటే ఉంగరం. దాల్. దాల్తో దజాజతున్. దజాజతున్ అంటే కోడి. దజాజతున్లో 5 అక్షరాలు ఉన్నాయండి. దాల్, జీమ్, అలీఫ్, జీమ్, తా. ఈ తాయే మర్బూతా. ఈ తా అరబీలో స్త్రీలింగానికి గుర్తు. అరబీలో 90% వరకు స్త్రీలింగానికి తాయే మర్బూతా వస్తుంది. గుండ్రంగా ఉంటుంది ఈ తా వస్తుంది. దీనిపై వ్యాయామం చేద్దాం. దజాజతున్. దాల్ ఫతా దా, జీమ్ ఫతా అలీఫ్ సుకూన్ జా, దజా. జీమ్ ఫతా జా, దజాజా. తా దమ్మతేన్ తున్, దజాజతున్. దజాజతున్ అంటే కోడి. దాల్కు ఫతా పెడితే దా అవుతుంది. జీమ్కు ఫతా పెట్టి అలీఫ్ సుకూన్ ఉంటే జా అవుతుంది. జీమ్కు ఫతా పెడితే జా అవుతుంది, అప్పుడు దజాజా అవుతుంది. తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది, అప్పుడు దజాజతున్ అవుతుంది. దజాజతున్. దజాజతున్ ఎలా చదవాలంటే దాకు ఫతా పెడితే దా, జీమ్కు ఫతా అలీఫ్ సుకూన్ పెడితే జా, దజా. జీమ్కు ఫతా పెడితే జా, దజాజా. తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది, అప్పుడు దజాజతున్ అవుతుంది. దాల్ ఫతా దా, జీమ్ ఫతా అలీఫ్ సుకూన్ జా, దజా. జీమ్ ఫతా జా, దజాజా. తా దమ్మతేన్ తున్, దజాజతున్. అరబులు చివరిలో ఆగడం కోసం దజాజా అంటారు దీన్ని. దజాజా అంటే కోడి. దాల్. ఈ అక్షరంపై దజాజతున్లో ఉన్న అక్షరాలపై ఈరోజు వ్యాయామం చేద్దాం మనం. దాల్. దాల్కు ఫతా పెడితే దా అవుతుంది. దాల్కు కసరా ఇస్తే దీ అవుతుంది. దాల్కు దమ్మా పెడితే దు అవుతుంది. ద, ది, దు. దాల్ ఫతా దా, దాల్ కసరా ది, దాల్ దమ్మా దు, ద, ది, దు. దాల్కు 2 ఫతాలు పెడితే దన్ అవుతుంది. దాల్కు 2 కసరాలు ఇస్తే దిన్ అవుతుంది. దాల్కు 2 దమ్మాలు పెడితే దున్ అవుతుంది. దాల్ ఫతాతేన్ దన్, దాల్ కసరతేన్ దిన్, దాల్ దమ్మతేన్ దున్. దన్, దిన్, దున్. జీమ్. జీమ్కు ఫతా పెడితే జా అవుతుంది. జీమ్కు కసరా ఇస్తే జీ అవుతుంది. జీమ్కు దమ్మా పెడితే జూ అవుతుంది. జా, జీ, జూ. జీమ్ ఫతా జా, జీమ్ కసరా జీ, జీమ్ దమ్మా జూ, జా, జీ, జూ. జీమ్కు 2 ఫతాలు పెడితే జన్ అవుతుంది. జీమ్కు 2 కసరాలు ఇస్తే జిన్ అవుతుంది. జీమ్కు 2 దమ్మాలు పెడితే జున్ అవుతుంది. జీమ్ ఫతా తేన్ జన్, జీమ్ ఫతా తేన్ జన్. జీమ్ కసరతేన్ జిన్, జీమ్ దమ్మతేన్ జున్. జన్, జిన్, జున్. హంజా. హంజాకు ఫతా పెడితే ఆ అవుతుంది. హంజాకు కసరా ఇస్తే ఈ అవుతుంది. హంజాకు దమ్మా పెడితే ఊ అవుతుంది. హంజా ఫతా ఆ, హంజా కసరా ఈ, హంజా దమ్మా ఊ, ఈ, ఊ. హంజాకు 2 ఫతాలు పెడితే అన్ అవుతుంది. హంజాకు 2 కసరాలు ఇస్తే ఇన్ అవుతుంది. హంజాకు 2 దమ్మాలు పెడితే ఉన్ అవుతుంది. హంజా ఫతాతేన్ అన్, హంజా కసరతేన్ ఇన్, హంజా దమ్మతేన్ ఉన్. అన్, ఇన్, ఉన్. తా. తాకు ఫతా పెడితే తా అవుతుంది. తాకు కసరా ఇస్తే తీ అవుతుంది. తాకు దమ్మా పెడితే తూ అవుతుంది. తా, తీ, తూ.
తా ఫథాతా, తా కసరతి, తా దమ్మతు, తా తీ తు. తాకు 2 ఫథాలు పెడితే తన్ అవుతుంది, తాకు 2 కసరాలు ఇస్తే తిన్ అవుతుంది, తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది. తా ఫథాతేన్ తన్, తా కసరతేన్ తిన్, తా దమ్మతేన్ తున్. దజజతున్. దాల్కు ఫథా పెడితే దా అవుతుంది, జీమ్కు ఫథా అలీఫ్ సుకూన్ పెడితే జా అవుతుంది, జీమ్కు ఫథా పెడితే జా అవుతుంది, అప్పుడు దజాజా అవుతుంది. తాకు 2 దమ్మాలు పెడితే తున్ అవుతుంది, అప్పుడు దజాజతున్ అవుతుంది. దజాజతున్ అంటే కోడి. దీన్ని అరబులు దజాజా అని చదువుతారు, కాబట్టి మనం కూడా ఇలాగే చదువుదాం, దజాజా. ఇది ఒక పుస్తకంలో రాసుకోండి. ఇన్షాల్లా వచ్చే పాఠంలో కలుద్దాం. అల్లా తాలాతో అడుగుతూ ఉండండి, వల్ల మాకు మేలైన విద్యను, లాభకరమైన విద్యను ప్రసాదించు. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా. ఓ నా ప్రభు, మరింత విద్యను, మరింత జ్ఞానాన్ని ప్రసాదించు. రబ్బి జిదిని ఇల్మా.